నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్ పై చర్చించాలని విపక్షాల ఆందోళన. మధ్యాహ్నం 2 వరకు లోక్సభ వాయిదా. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న ప్రధాని మోదీ. భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించిందని ప్రశంస. సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన ప్రధాని. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. పంటల సాగు, రేషన్ కార్డుల పంపిణీపై చర్చించే అవకాశం. దేశంలో అవినీతి పెరిగిపోతోందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల ఖర్చులు నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు కారణమని అభిప్రాయం. రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని ఆవేదన. 2006 ముంబై రైలు పేలులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు తీర్పు. శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం. నిందితులపై అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ధర్మాసనం. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయం, శుభాంశు శుక్లాకు అభినందనలు, దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, రైతుల వ్యవసాయం వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి వచ్చే నెల 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ వర్షాకాల సమావేశాలు విజయోత్సవ వేడుకని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించామన్నారు. 22 నిమిషాల్లోనే పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు నేలమట్టం అయ్యాయన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై అర్థవంతమైన చర్చ జరుగుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో తాను ఎవరిని కలిసినా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారని తెలిపారు. భారత ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని, దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఇది అని అన్నారు. ఈ విజయ్ ఉత్సవ్ పై సభ తన భావాలను ఒకే స్వరంతో వ్యక్తపరిచినప్పుడు అది భారతదేశ రక్షణ సంకల్పాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ये मॉनसून सत्र एक विजयोत्सव है. पूरी दुनिया ने भारत की सैन्य शक्ति का, भारत के सैन्य के सामर्थ्य का रूप देखा है. ऑपरेशन सिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया. ऑपरेशन सिंदूर के तहत और इसमें मेड इन इंडिया सैन्य शक्ति का ये नया स्वरूप, इस पर भी दुनिया बहुत आकर्षित हुई है. इन दिनों विश्व के जिन जिन लोगों से मिलना होता है तो भारत के इस मेड इन इंडिया जो औजार तैयार हो रहे हैं उसके प्रति दुनिया का आकर्षण बढ़ रहा है. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ధరల పెరుగుదలతో జనం ఇబ్బందులు పడేవారని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అటువంటి పరిస్థితి లేదన్నారు. దేశ కొత్త శక్తిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరిగాయని ప్రధాని చెప్పారు. మావోయిజం, నక్సలిజాన్ని దాని మూలాల నుండి పెకిలించాలనే సంకల్పంతో దేశ భద్రతా దళాలు విజయం వైపు సాగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గతంలో నక్సల్ ప్రభావిత జిల్లాలు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాయని, రాజ్యాంగం హింస, తీవ్రవాదంపై విజయం సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. लेकिन आज नक्सलवाद का, माओवाद का दायरा बहुत तेजी से सिकुड़ रहा है. माओवाद को, नक्सलवाद को जड़ से उखाड़ने के संकल्प के साथ देश के सुरक्षा बल एक नए आत्मविश्वास से, तेज गति से सफलता की ओर कदम रख रहे हैं. और मैं गर्व से कह सकता हूं, देश में सैकड़ों जिले
नक्सल की चपेट में से निकल करके आज मुक्ति का सांस ले रहे हैं। हमें गर्व है कि बम, बंदूक और पिस्तौल के सामने हमारा देश का संविधान जीत रहा है। ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా యాత్రను కీలక మైలురాయిగా కొనియాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. అనుకూల రుతుపవనాలు వ్యవసాయ రంగాన్ని ఉత్తేజపరుస్తాయని తెలిపారు. వర్షాలు రైతుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, జాతీయ వృద్ధికి దోహదపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చివరగా వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల ఎంపీలందరూ సహకరించాలని మోదీ కోరారు. జాతీయ ప్రయోజనాల కోసం కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే విపక్షాలు పహల్గాం టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ జాబితాపై చర్చించాలని పట్టుబట్టాయి. సభ ప్రారంభం కాగానే శివసేన యూబీటీ సభ్యురాలు ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పహల్గాం టెర్రర్ అటాక్ విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, టెర్రరిస్టులను అరెస్టు చేయకపోవడంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇక అదేవిధంగా పహల్గాం టెర్రర్ అటాక్పై ప్రధాని మోదీ జవాబు చెప్పాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు పట్టుబట్టారు. అయితే ఆ ప్రశ్నలకు ప్రధాని ఎప్పుడో సమాధానం చెప్పారని బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ బదులిచ్చారు. అయినా కూడా చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అనంతరం స్పీకర్ ఓం బిర్లా కలుగజేసుకుని ప్రశ్నోత్తరాల తర్వాత ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దామని బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల తర్వాతే ఎవరైనా తనకు వాయిదా తీర్మానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై సావధానంగా చర్చిద్దామని ఆయన విపక్ష సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనా కూడా విపక్షాలు ఆందోళన నిర్వహించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజ్యసభలో ఎంపీ అశోక్ చవాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏఏఐబీ తుది నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తుది నివేదికలోనే వెల్లడవుతాయన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. We have to look at the final report, sir. And I can say this to the House and through you to the people of this country also, that the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now, and they are totally unbiased. This also I can say that the AIB is totally unbiased and looking into the facts. Now there can be many questions also. I have seen multiple articles myself. I have seen multiple articles not only by the Indian media but also the Western media trying to promote their own narrative, their own viewpoint, their own kind of consideration. But I have to tell you that the way we are seeing the investigation is through the facts. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు తదితర అంశాలపై డిస్కస్ చేసి సూచనలు ఇవ్వనున్నారు. ఇక అదేవిధంగా వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఇక ఇటీవలే ప్రారంభించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు. కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఈ అవినీతి పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని సూచించారు. ఇక ప్రజలకు ఉచిత పథకాల పేరుతో అనేక నిధులు ఖర్చవుతున్నాయని, దీనిపై నియంత్రణ అవసరమన్నారు. అధికారుల అవినీతి, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖలో వేల కోట్ల రూపాయలు అవినీతికి గురవుతున్నాయన్న విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శాసనమండలి సభ్యులు కవిత, తీన్మార్ మల్లన్న మధ్య వివాదంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ
సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచిపెడతా ఉన్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. అభ్యర్థులు 100 కోట్ల దాకా పోయినారు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి. ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది. తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం. భూపాలపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గోరికొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు. సీఐను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ గోరికొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. సమాచార హక్కు చట్టం కమిషన్లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సమాచార హక్కు కమిషన్లో ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, 4 కమిషనర్లలో ఒక్కరు కూడా ఎస్టీ, బీసీలు లేరని గుర్తు చేశారు. ఇక అలాగే మరో 3 కమిషనర్ల నియామకానికి రూపొందించిన ప్రతిపాదనలో బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం పెండింగ్లో ఉన్న 3 కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్స్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ చర్యలు రుజువు చేస్తున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో రాసుకొచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ఆయన బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పలువురు బీజేపీ అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనంపై మాణికేశ్వర్ నగర్లో దాడి జరిగింది. ఎమ్మెల్యే కారుపై దాడికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అడ్డుకోబోయిన గన్మెన్ల చేతుల్లో ఆయుధాలు లాక్కునేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై తాజాగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పందించారు. తన రూట్లో తాను వెళ్తుండగా తన వాహనానికి సైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు. అనంతరం తనతో పాటు గన్మెన్లతోనూ దుండగులు వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. అందుకే తాను స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే తనపై అటాక్ చేసేందుకు ప్రయత్నించిన వారిలో 3 గుర్తుపడతానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పట్టణ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. కొడంగల్ నియోజకవర్గంలో డీజీపీ జితేందర్ రెడ్డి కొత్తగా నిర్మించిన పిఎస్ భవనాన్ని ప్రారంభించారు. ఇలాంటి మరిన్ని వికారాబాద్ జిల్లా విశేషాలు ఇప్పుడు చూద్దాం. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరిగుట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. అనంతగిరిగుట్టపైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో క్రీడా ప్రాంగణ పునర్నిర్మాణం,
బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. జిల్లాలోని పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. వన మహోత్సవంలో భాగంగా దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చేవెళ్ల పార్లమెంటరీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్షాప్ ను నిర్వహించారు. వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కలెక్టరేట్ కార్యాలయంలోని దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి హాజరై పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా సమీకృత కార్యాలయ భవనంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాలు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ సభాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు మంజూరైన 9,12,00,000 రూపాయల వడ్డీ మాఫీ మొత్తాన్ని స్పీకర్ అందజేశారు. యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోకూడదని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో 10 కోట్ల వ్యయంతో పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు తాండూర్, వికారాబాద్ నియోజకవర్గాలలో ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు హాజరయ్యారు. జిల్లాలోని కుల్కచెర్ల మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దాదాపు 2 దశాబ్దాల క్రితం ముంబైలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. 2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పును వెలువరించింది. ఆ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు, 800 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ కాత్రాలోని వైష్ణోదేవి తీర్థయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా తీర్థయాత్ర మార్గం సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 యాత్రికులకు గాయాలయ్యాయి. పెద్ద మొత్తంలో కొండ చర్యలు అడ్డం పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 4 యాత్రికులను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ప్రాంతంలో మరో 40 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ సూచనలు పాటించాలని అధికారులు కోరారు. గాజాలో మారణ హోమం కొనసాగుతోంది. ఆహారం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనియన్లపై 2 చోట్ల భీకర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 85 మంది మృత్యువాత పడ్డారు. జికిం మీదుగా ఉత్తర గాజాలోకి ప్రవేశించే ఆహార ట్రక్కుల కోసం వేచి ఉన్న వారిపై తీవ్రస్థాయి దాడి జరిగింది. ఆ ఒక్కచోటే 79 మంది దుర్మరణం పాలయ్యారు. 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైనికులే కాల్పులకు తెగబడ్డారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఐక్యరాజ్యసమితి చెందిన ఓ అధికారి కూడా తాజా దాడులు జరిపింది ఇజ్రాయెల్ బలగానేనని పేర్కొన్నారు. గాజాలోని షకౌష్ ప్రాంతంలో మానవతా సాయం కోసం వేచి ఉన్న వారిపై జరిగిన దాడిలో 6 ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సెంట్రల్ గాజాలోని పలు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలోని అలస్కాలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ముందు జాగ్రత్తగా పౌరులను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సెమీస్కు చేరుకుంది. వరల్డ్ కప్లో సెమీస్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా ఘనత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 1.5, 0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్పై విజయం సాధించింది. 2 క్లాసికల్ గేముల్లో హంపి తొలి గేము నెగ్గి విజయానికి చేరువైంది. రెండో గేమ్ను యుక్సిన్ సాంగ్తో కలిసి డ్రా చేసుకుంది. నల్లపావులతో ఆడిన ఆమె 53 ఎత్తుల్లో పాయింట్స్ పంచుకుంది. ఇక సెమీస్లో హంపి చైనాకు చెందిన లీ టింగ్జీతో తలపడుతుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్టు మ్యాచ్ ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి గాయమైంది. దీంతో అతన్ని పరీక్షల నిమిత్తం వైద్యుల వద్దకు పంపగా 2 వారాల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి ఈ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక అలాగే గత కొద్ది రోజులుగా గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ కూడా 4వ టెస్టు నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో అన్షుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకుంది. అలాగే హర్షదీప్ సింగ్ స్థానంలో మరో పేసర్కు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల్లో పర్యటిస్తారు. యూకే పర్యటనలో భాగంగా కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు జూలై 23 నుండి 24 వరకు యూకేలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన పలు అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రధాని మోదీ బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కూడా కలిసే అవకాశం ఉంది. యూకే పర్యటన ముగించుకొని మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మయీజు ఆహ్వానం మేరకు ఈ నెల 25 నుండి ప్రధానమంత్రి మోదీ 2 రోజుల పాటు పర్యటిస్తారు. మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత మయీజు, ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. అమర్నాథ్జీ యాత్ర భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. 17 రోజుల్లో 3 లక్షల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. తాజాగా జమ్మూ బేస్ క్యాంప్ నుంచి 179 వాహనాల్లో 4,388 మంది యాత్రికులు 18వ బ్యాచ్ కాశ్మీర్ ప్రాంతంలోని వారి బేస్ క్యాంపులకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి వారు మంచులింగం దర్శనం కోసం బయలుదేరతారు. చైనాలోని పలు ప్రాంతాల్లో టైఫూన్ వైఫా బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో హాంకాంగ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఈ తుఫాను కారణంగా వృక్షాలు సైతం నేలకొరిగాయి. సుమారు 400 భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. దక్షిణ చైనా సముద్రం మీదుగా వైఫా పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందన్న ఆదివారం మధ్యాహ్నం దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్డాంగ్లో జూహై, జాన్జియాంగ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. తుఫాను కారణంగా 400 విమానాల షెడ్యూల్ను మార్చడం వల్ల 80,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారని హాంకాంగ్ విమానాశ్రయ అథారిటీ తెలిపింది. డిజిటల్ చెల్లింపులు చెలామణిలోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చిటికలో పూర్తవుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల ప్రజలు డిజిటల్ పేమెంట్స్ యాప్స్నే వినియోగిస్తున్నారు. అయితే పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్తో పాటు సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారుల్లో అవగాహన పెంచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కీలకమైన సూచనలు చేసింది. అవేంటో ఓసారి చూద్దాం. డిజిటల్ చెల్లింపులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ లావాదేవీను వేగవంతం చేయడమే కాకుండా సులభతరం చేశాయి. చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారులు సైతం ఈ డిజిటల్ పేమెంట్స్ పద్ధతినే ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ పై పూర్తి అవగాహన ఉన్నవారు తక్కువనే చెప్పాలి. స్కాన్ చేశామా, చెల్లించామా అనే వరకే పరిమితమవుతున్నారు.
పేమెంట్ పూర్తయిందో లేదో, సరైన వ్యక్తికి వెళ్ళిందో లేదో కూడా చూసుకునే ఓపిక ఉండటం లేదు. ఇలా వినియోగదారుల అవగాహన రాహిత్యం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ తో పాటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల కారణంగా కష్టార్జితమంతా చిటికెలో ఖాళీ అయిపోతుంది. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కీలకమైన సూచనలు చేసింది. పేమెంట్స్ చేసే ప్రతిసారి అప్రమత్తంగా ఉండాలి. చెల్లించే ముందు ఓసారి సరిచూసుకోవటం మర్చిపోవద్దు. ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్ పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయాలి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో ఆ పేరు స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఒకవేళ స్క్రీన్ పై వేరే పేరు కనిపిస్తే అడిగి పేమెంట్ చెయ్యొచ్చో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎప్పుడూ అధికారికమైన పేరున్న యాప్లను మాత్రమే వాడాలి. వెబ్సైట్ల ద్వారా చెల్లింపు చేసేటప్పుడు కూడా సదరు వెబ్సైట్ సరైనదో కాదో ధృవీకరించుకోవాలి. ఆన్లైన్ పేమెంట్స్ కు సంబంధించి వచ్చే లింకుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలియని వారి నుంచి వచ్చిన లింకుల ద్వారా యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దు. APK రూపంలో వచ్చే లింకుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మీ UPI పిన్, OTP, బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, గోప్యమైనవి. వాటిని ఎవరికీ చెప్పకూడదు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, పోలీసులమని, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందిన వారమని చెప్పినా సరే మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పేమెంట్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడద్దు. వెంటనే పేమెంట్ చేయాలని, వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందర పెడితే కంగారు పడద్దు. 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. అవసరమైతే వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పాలి. అన్ని వివరాలను సరిచూసుకున్న తర్వాతే పేమెంట్ చేయాలి. ఎవరికైనా చేసే చెల్లింపులకు సంబంధించి SMS, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచుకోవాలి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవాలి. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే బ్యాంక్ను లేదా పేమెంట్ యాప్ కస్టమర్ కేర్ను సంప్రదించాలి. ఏదైనా అనుమానాస్పద నెంబర్లు కనిపిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి డబల్ చేయాలి. ఫిర్యాదు చేయొచ్చు, లేదా కమ్యూనికేషన్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే దర్యాప్తుకు సంబంధించిన మెసేజ్లను, సంభాషణలను సేవ్ చేసుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సూచించిన ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ నేరాలను కొంతవరకైనా అరికట్టవచ్చు. వీటి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంతో డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా జరుగుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్ పై చర్చించాలని విపక్షాల ఆందోళన. మధ్యాహ్నం 2 వరకు లోక్సభ వాయిదా. ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్న ప్రధాని మోదీ. భారత సైన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని 100% సాధించిందని ప్రశంస. సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన ప్రధాని. నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. పంటల సాగు, రేషన్ కార్డుల పంపిణీపై చర్చించే అవకాశం. దేశంలో అవినీతి పెరిగిపోతోందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎన్నికల ఖర్చులు నియంత్రణ లేకపోవడమే అవినీతి పెరుగుదలకు కారణమని అభిప్రాయం. రాజకీయాల్లో భాషా వ్యవహారం తీవ్రంగా దిగజారిందని ఆవేదన. 2006 ముంబై రైలు పేలులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు తీర్పు. శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం. నిందితులపై అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ధర్మాసనం. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.